సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని గ్రామాల ప్రజలు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని, డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని ఆపివేయాలని రైతు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని గ్రామాల ప్రజలు తమ అభ్యంతర పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం ప్రజల అభ్యంతరాలను స్వీకరిస్తూ డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను నిలిపివేయాలని కోరారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజల అవసరాలను, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ ఏర్పడితే ఇక్కడ పరిసరాలు, పర్యావరణం కలుషితమవుతాయని, భావితరాలు ఇక్కడి ప్రాంతాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక్కడి ప్రాంతం వ్యవసాయంపై ఆధారపడి ఉంటుందని, ఇకనైనా ప్రభుత్వం అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ భూమిని ఇట్లా కలుషితం చేయడానికి ఇవ్వకూడదని చట్టం చెప్తుంది. అసలు చట్టాలన్నీ ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆ వ్యతిరేకతనే వీళ్ళు ఆధారం చేసుకొని ఇవాళ వీళ్ళు ఇక్కడ చేయడానికి చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున వారం నుంచి జనం ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి వాళ్ళ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ గోవర్ధన్ రెడ్డి గారు, గుమ్మడిదల, తర్వాత మా రాజు, నల్లవల్లి వీళ్ళ సంఘము ఇప్పుడు చాలా అహర్నిశం పోట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా నేను ఏదో చేదోడు వాదోడుగా ఉన్నా. అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక్కటే మేము ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ వాళ్ళని హెచ్చరించేది ఏంటంటే, ఇప్పటికి కూడా వెనక్కి తీసుకోకపోతే మీది వీధి పోరాటాలు చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకు మొదలే మన దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. మనం వాస్తవానికి చూస్తే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని బట్టి చూస్తే ఎక్కడ కూడా ఇవి మొత్తం దొంగ అని చెప్పి తేలిపోయింది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం మరి ఒక్కసారి రివ్యూ చేసి ఇప్పుడు ఏదైతే మీరు అనుకుంటున్నారో డంపింగ్ యార్డ్ MSW అని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో మరొక్కసారి రివ్యూ చేసి ఇంతమంది ప్రజల ఆస్తులను కావచ్చు, ప్రజానికాన్ని మనుగడని కావచ్చు కాపాడాలని చెప్పి కోరుకుంటూ డంపింగ్ యార్డ్ను వెంబడే ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తా, నేను మాట్లాడుతా, రద్దు అయ్యేటట్టు చేస్తా అన్నాడు. అదే విషయం కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా స్పందించి, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, జిల్లా మంత్రి గారు కూర్చొని ఇక ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీన్ని రద్దు చేసి ఇంకేదైనా వేరే ఏర్పాటు చేస్తే వాళ్ళందరికీ మేము స్వాగతం పలుకుతాం, అందరికీ పాలాభిషేకం చేస్తాం, వాళ్ళందరూ మా దేవుడని మొక్కుతాం. దీని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రద్దు చేయాలని మా రైతులందరి తరఫున పేరున విజ్ఞప్తి చేస్తాం. రోజు 3వ తారీఖు నాడు ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి A1 నోటీస్కి వ్యతిరేకంగా మీ ప్రజల తీర్పు, మీ నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మీకున్నటువంటి అభ్యంతరాలు తెలియమని చెప్పి నోటీస్ బోర్డులో అంటేయడం జరిగింది. దానికి అనుకూలంగా వ్యతిరేకంగా డంపింగ్ యార్డ్ వద్దు బాబు అని చెప్పి నల్లవల్లి గ్రామస్తులు, పేరనగర్ గ్రామస్తులు ముక్కుముడిగా పిల్లలు, చెల్లెలు అందరూ వచ్చి ఒకరోజు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళు ఓటు ద్వారా నిరసన తెలిపి ఒక రిసిప్ట్ తీసుకొని వెళ్ళడం జరిగింది నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో. దానికి కాను 13 గ్రామ పంచాయతీలు ఆ గ్రామ పంచాయతీకి మద్దతుగా మాకు వద్దు బాబు డంపింగ్ యార్డ్ అని చెప్పి 12 గ్రామ పంచాయతీల పరిధిలో తీర్మానం చేసి అక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ ఈరోజు మేము రిసిప్ట్ ద్వారా వాళ్ళకి ఎంఆర్ఓ గారికి ఇచ్చి రిసిప్ట్ తీసుకొని దీని ద్వారా మేము మద్దతు, మాకు వద్దు బాబు అని చెప్పి డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా మేము ఈరోజు ఓటు వేయడం జరిగింది.